అన్న నమస్తే. నమస్తే అన్న, మీ పేరు? మంజా అన్నసరావు, మంబోజిపేట తాండా సర్పంచ్, మండల్ లింగంపేట్, కామారెడ్డి డిస్టిక్. అన్న, మీ గ్రామంలో మీరు ఇంతవరకు గుర్తించిన సమస్యలు ఏమిటి? గ్రామంలో లైటింగు, మళ్ళా పైప్ లైన్లు, చిన్న చిన్న వర్కులు అన్నీ ఓన్గా జీపీ ఫండ్ నుంచి చేసుకుంటున్నాం. సమస్య ఎట్లుంది? నీటి సమస్య బాగుంది, పర్వాలేదు. అంటే కొత్తగా ఏమన్నా బోర్లు వేసారా లేకపోతే పాత బోర్లతోనే నడుస్తుంది, కొత్త ఏం వేయలే. మీ గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఎట్లుంది? జైనస్ కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని పర్వాలేదు. సార్ కూడా మొన్న అడిగిన ఎమ్మెల్యే సాబ్కు ఖచ్చితంగా అన్నసరావు నువ్వు బాధపడకు, నేను రాసిస్తాను, కంప్లీట్ గా చేపిస్తాను అన్నాడు. ఖచ్చితంగా చేపిస్తాను, సార్ కూడా నాకు చేస్తాడు కూడా. మా ఎమ్మెల్యే సాబ్ మధుమోహన్ రావు గారు నాకు పర్వాలేదు, మంచిగానే చేస్తాడు, ఖచ్చితంగా హామీ కూడా ఇచ్చిండు, ఖచ్చితంగా చేస్తాడు. మన 10 లక్షలది సీసీ రోడ్ వచ్చింది, చేసేసినాం. అది కూడా బాగా మాకు పనికి వచ్చే దాంట్లోనే చేసినాం, మంచి సూపర్గా చేసినాం. పారిశుద్ధ్య సమస్య కానీ? పారిశుద్ధ్య సమస్య కూడా బాగుంది. వారానికి 3-4 సార్లు చేపిస్తున్నాం. 3 వర్కర్స్ ఉన్నారు, మంచి ట్రాక్టర్ కూడా ఉంది మాకు, అంత బాగుంది, హ్యాపీగానే చేస్తుండ్రు వర్క్. మీ గ్రామంలో ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కట్టుకున్నారు, ఇంకెన్ని కావాలి? ఇందిరమ్మ ఇండ్లు 11 వచ్చింది, 8 కంప్లీట్ అయ్యే పొజిషన్లో ఉంది, అయిపోయింది కూడా. ఇంకా కావాలి మాకు, ఇంకా 50 ఇల్లు కూడా కావాలి. మా సార్తో కూడా కొట్లాడి తీసుకొస్తాం, ఖచ్చితంగా 100% ఇస్తాం. గతంలో మీరు ఏదైనా రాజకీయ పదవులు చేసినారా? గతంలో 2014లో ఉప సర్పంచ్గా చేసిన మంబాజ్పేట ఉమ్మడి జీపీలో చేశాను. అందుకొరకే ఈ సర్పంచ్ ఫీల్డ్లో రావాలని, మా ఊరు సమస్యలు తీర్చాలని కోరికతో ఈ రంగంలో దిగాను. మరి రేషన్ కార్డులు కూడా మీకు ఖచ్చితంగా 100% అయిపోయింది. ఎక్కడో మిస్టేక్ అయితే కూడా అది కూడా 100% చేపిస్తాం. మీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ గురించి ఏమైనా చెప్తారా? గ్రామ పంచాయతీ బిల్డింగ్ మాకు ఇంకో నెల అయితే మేమే కొత్త బిల్డింగ్ లో కూర్చుంటాము. మా సార్ ఇచ్చిన దానికి హామీ కూడా కంప్లీట్ అయింది, మీ పక్కకి ఉంది, కావాలంటే మీరు కూడా తిరిగి చూడండి. ఇందులో బాగా మీరు కొత్తగా మీ గ్రామంలో మీరు గెలిచిన తర్వాత ఏమైనా కొత్తగా ఏమైనా ప్రాబ్లమ్స్ గురించి ఏమైనా ఉన్నాయా సమస్యలు? కొత్త ఏం లేదు, మాకు బీటీ రోడ్డు ఖచ్చితంగా కావాలా, జర రోడ్డు కూడా సక్రమంగా లేదు. మన సార్ కూడా కలిసినాము, ఖచ్చితంగా చేపిస్తా అన్నాడు, హామీ కూడా ఇచ్చారు. మీ తాగునీటి సమస్య కావచ్చు, విద్యా వ్యవస్థ మీద? విద్యా సంస్థ కూడా బాగుంది, రోజుకు వచ్చి చెక్ చేస్తాను. 2 టీచర్లు ఉన్నారు, ఇంకా 2 టీచర్లు ఉంటే బాగుంటుందని కోరుకుంటాను. అంగన్వాడీ బిల్డింగ్? అంగన్వాడీ బిల్డింగ్ స్లాబ్ అయింది, కొంత అది అప్పుడు స్లాబ్ లెవెలే ఇచ్చారు, మొన్న రాసి ఇచ్చినాము, అది కూడా అయిపోతుంది. స్కూళ్ళలో పంపిస్తాను. జూన్లకు మేము ఏం చేస్తామంటే ఇక్కడనే చదివిద్దాము, ఇంకా 2 టీచర్లకు ఖచ్చితంగా తీస్తామని చెప్పుకుంటున్నాం. అంటే మీకు ఆరోగ్యం పట్ల? ఆరోగ్యం కూడా మీకు ఏఎన్ఎం వర్కర్స్ కూడా 2 ఉన్నారు, వాళ్ళు వస్తారు. ఆరోగ్య సిబ్బంది కూడా ఫోన్ చేస్తే కూడా స్పాట్ లో వస్తారు. శ్మశాన వాటిక ఉన్నదా? దాంట్లో బోర్ ఏమైనా ఉందా? శ్మశాన వాటిక కూడా బోర్ ఉంది, శ్మశాన వాటిక ఉంది, మళ్ళీ పచ్చదనం కూడా బాగుంది. రోజుకు నీళ్లు పడుతున్నాం, 2 వర్కర్లు ఆన్ని పని చేపిస్తున్నాం. మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామ ప్రజలకు ఏకగ్రీయంగా సర్పంచ్ ఇచ్చిన దానికి పేరున నా ధన్యవాదాలు. మోటార్ రిపేర్లు కానీ, చిన్న వర్క్ కానీ మాకు ఏం లేదు. ఒకటి గేటర్స్ అయితే మొన్న సార్ కూడా రాసి పంపినాను, ఇస్తా అన్నాడు. సైడ్ లైన్స్ బాగా ఇబ్బంది ఉంది. కొంత మాకు సీసీ రోడ్ కూడా ఒక 20 లక్షలది కావాలని కోరుకుంటాను. ఇంకా మీ ఎమ్మెల్యే గారికి మీకు ఎట్లా ఉన్నాయి పరిచయం? మా ఎమ్మెల్యే గారికి మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి బాగానే ఉంది. మా మదన్ అన్న ఎప్పుడైనా పోయినా పని ఖచ్చితంగా చేస్తా అన్నాడు. రేపు కూడా వెళ్తున్నా నేను ఖచ్చితంగా మా ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి. మీ పాలకవర్గం మీతో ఎట్లా ఉంటుంది? మా పాలకవర్గం కూడా బాగుంటాం, కలిసిమెలిసి ఉంటాం, అంతా బాగుంది.